హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు పరీక్షల్లో ఆర్ట్ అండ్ కల్చర్లో ముఖ్యంగా మనకి మ్యూజిషియన్స్ అండ్ దేర్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించినటువంటి టాపిక్ నుండి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అయితే వస్తాయండి. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఏపీ కోర్టు ఉద్యోగాల్ని క్రాక్ చేసే విధంగా ఈ 4 కోర్సెస్ని మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఇందులో మీరు మెగా కోర్స్ తీసుకుంటే మీకు అన్ని కోర్సెస్ కూడా ఇందులోనే ఉంటాయి. సపరేట్గా మీరు వేరొక కోర్సెస్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మెగా కోర్స్లో తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. అండ్ 30 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే 15 మాక్ టెస్ట్ పేపర్స్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, ఇవి మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే పీడిఎఫ్ కోర్స్ మీరు సపరేట్గా తీసుకోవచ్చు. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు పీడిఎఫ్ కోర్సెస్ ఉంటాయి. 30,000 ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకేకి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఇందులోనే ఉంటాయి. అలాగే మాక్ టెస్ట్లు కూడా ఎవ్రీ 2 to 3 డేస్కి ఒక మాక్ టెస్ట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని మాక్ టెస్ట్లు అయితే ఇందులో యాడ్ చేశాము. సో మీరు ఖచ్చితంగా ఈ మాక్ టెస్ట్లు అనేవి ఎగ్జామ్ వచ్చే టైం నాటికి అవి చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా మేము మీకు లాంచ్ చేయడం జరిగింది. టాపిక్ వైజ్గా 4,000 ప్లస్ బిట్స్తో ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ అయితే ఉంది. 99 రూపీస్కి పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. యాప్ హోమ్ పేజ్లో మీకు మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్స్ వచ్చేసి ఏపీపీఎస్సీ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. అదే మీరు మాక్ టెస్ట్ అండ్ ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ అయితే ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ అయితే ఇమ్మీడియట్గా తీసుకోండి. ఆర్ట్ అండ్ కల్చర్లో మ్యూజిషియన్స్ అండ్ దేర్ ఫేమస్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించినటువంటి టాపిక్ గురించి గతంలో ఒక వీడియో చేశాను. ఇది మరొక వీడియో అనమాట, ఎక్స్టెన్షన్ ఇది. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అజ్మద్ అలీ ఖాన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పేసి అడిగారు. అజ్మద్ అలీ ఖాన్ ఏ సంగీత వాయిద్యంతో సంబంధం కలిగి ఉన్నారు? సో అజ్మద్ అలీ ఖాన్ అనేటువంటి ఆయన ఒక ఫేమస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేటువంటి ఒక ఫేమస్ వ్యక్తి అండి. సో ఆయన సరోద్ అనేటువంటి యొక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో అది ప్లే చేసేటువంటి వ్యక్తుల్లో ఒక ఫేమస్ పర్సనాలిటీ. సో అజ్మద్ అలీ ఖాన్ గారికి చాలా అవార్డ్స్ అయితే వచ్చాయండి. సో పద్మ విభూషణ్ అవార్డ్ 2001లో ఇచ్చారు. పద్మభూషణ్ అవార్డ్ 1991లో ఇచ్చారు. పద్మశ్రీ అవార్డ్ 1975లో ఇచ్చారు. ఈయన్ని సరోద్ సామ్రాట్ ఇన్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అని చెప్పేసి కూడా ఈయన్ని పిలుస్తారనమాట. సో భారతీయ క్లాసికల్ మ్యూజిక్లో శాస్త్రీయ సంగీతంలో ఈయన్ని సరోద్ సామ్రాట్ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, గతంలో చాలా ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. సో కాబట్టి ఒకసారి గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్, పద్మభూషణ్ అవార్డీ ఉస్తాద్ సబ్రీ ఖాన్ ప్లేడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్? పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయినటువంటి ఉస్తాద్ సబ్రీ ఖాన్ ఈ క్రింది వాటిలో దేనిని వాయించారు? అంటే ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేయగల ఒక వ్యక్తి అని చెప్పేసి అడిగారనమాట. సో ఈయన సారంగి అనేటువంటి ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేసేటువంటి వ్యక్తులు ఒక ఫేమస్ పర్సనాలిటీ అండి, సారంగి. ఇక్కడ మీరు చూడొచ్చు ఆయన ప్లే చేసేటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది. సారంగి అనేది ఈ విధంగా ఉంటుంది. ఉస్తాద్ సబ్రీ ఖాన్ గారి గురించి చూసుకోవాలి అనుకుంటే ఇండియన్ సారంగి ప్లేయర్ ఉస్తాద్ సబ్రీ ఖాన్ వాజ్ బోర్న్ ఆన్ May 21, 1927. సో ఈయన 1927 మే 21వ తేదీన ఉస్తాద్ సబ్రీ ఖాన్ గారు జన్మించారనమాట. సో హీ వాజ్ ఏ మెంబర్ ఆఫ్ ది సైనా ఘరానా. సైనియా ఘరానా. సైనియా అనేటువంటి ఘరానాకి చెందినటువంటి వ్యక్తి అనమాట. ది ఫేమస్ వోకలిస్ట్ మియాన్ తాన్సేన్ హూ పర్ఫార్మ్డ్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ ది ముఘల్ ఎంపరర్ అక్బర్ ఈజ్ ది రూట్ ఆఫ్ దిస్ ఘరానాస్ మ్యూజికల్ హెరిటేజ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అక్బర్ సామ్రాజ్యంలో మొఘల్ ఎంపరర్ అనేటువంటి అక్బర్కి సంబంధించినటువంటి యొక్క ఆ కోర్ట్లో పర్ఫామ్ చేసేటువంటి మియాన్ టాన్సేన్ అనేటువంటి ఆయన కూడా ఇదే ఘరానాకి చెందినటువంటి వ్యక్తి అనమాట. అంటే సైనియా అనేటువంటి ఘరానాకి చెందినటువంటి వ్యక్తి అనమాట. సో ఆ వారసత్వానికి ఈయనకి కొంత సంబంధం అయితే ఉంది అని ఇక్కడ చెప్తున్నారు.
సో his father Ustad Chajju Khan continued his training after being introduced to the sarangi by his grandfather Ustad Hazi Muhammad Khan. అంటే ఆయన యొక్క తండ్రి ఉస్తాద్ చజ్జు ఖాన్ తన తాత ఉస్తాద్ హాజీ మహమ్మద్ ఖాన్ ద్వారా సారంగిని పరిచయం చేసిన తర్వాత తన శిక్షణను ఈయనైతే కొనసాగించడం జరిగింది. అలాగే ఆన్ ఆల్ ఇండియా రేడియో సబ్రీ ఖాన్ వర్క్డ్ యాజ్ ఏ స్టాఫ్ ఆర్టిస్ట్ అండ్ పర్ఫార్మ్డ్ సారంగి విత్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ వోకలిస్ట్ ఆర్టిస్ట్. సో ఆల్ ఇండియా రేడియోలో సబ్రీ ఖాన్ స్టాఫ్ ఆర్టిస్ట్గా పనిచేయడం జరిగింది మరియు అనేక రకాల గాయకుల కళాకారులతో సారంగిని ఈయన ప్రదర్శించారనమాట. సో ఈయనకి పద్మభూషణ్ అవార్డు కూడా రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, నీరుస్వామి పెళ్ళై ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్? నీరుస్వామి పెళ్ళై ఏ సంగీత వాయిద్యంతో సంబంధం కలిగి ఉన్నారు? సో ఈయన నాదస్వరం అనేటువంటి యొక్క సంగీత వాయిద్యంతో సంబంధం కలిగి ఉన్నటువంటి వ్యక్తి అండి, నాదస్వరం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నాదస్వరం ప్లే చేసేటువంటి ఫేమస్ పర్సనాలిటీస్లో నీరుస్వామి పెళ్ళై గారితో పాటు మరికొంతమంది ఉన్నారు. సో వారు ఎవరైనా చూసుకున్నట్లయితే షేక్ చిన్న మౌలానా, అలాగే రాజరత్న పిళ్ళై అనేటువంటి వారు ఈ నాదస్వరం అనేటువంటి ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేసేటువంటి వ్యక్తుల్లో వీరు కూడా ఫేమస్ పర్సనాలిటీస్. నెక్స్ట్ క్వశ్చన్, అన్నపూర్ణాదేవి ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పేసి అడిగారు. అన్నపూర్ణాదేవి కింది వాటిలో ఏ సంగీత వాయిద్యంతో సంబంధం కలిగి ఉన్నారు? సో ఆవిడ సుర్బహార్ అనేటువంటి ఈ యొక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేసేటువంటి వ్యక్తుల్లో ఫేమస్ పర్సనాలిటీ అండి సుర్బహార్. సో అన్నపూర్ణాదేవి వాజ్ ఎన్ ఇండియన్ సుర్బహార్ ప్లేయర్ ఆఫ్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్. అన్నపూర్ణాదేవి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం యొక్క భారతీయ సుర్బహార్ వాద్యకారిణి అనమాట. సో షీ వాజ్ ది డాటర్ అండ్ డిసిపుల్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖాన్, ది ఫౌండర్ ఆఫ్ మైహర్ ఘరానా అండ్ మదీనా బీబీ. ఆమె మైహర్ ఘరానా మరియు మదీనా బీబీ స్థాపకుడైనటువంటి అల్లావుద్దీన్ ఖాన్ కుమార్తె మరియు శిష్యురాలన్నమాట. అలాగే షీ వాజ్ ది ఫస్ట్ వైఫ్ ఆఫ్ ది సితార్ ప్లేయర్ రవిశంకర్. ఆమె సితార్ వాయిద్యకారుడైనటువంటి రవిశంకర్ యొక్క మొదటి భార్య. అలాగే హర్ స్టూడెంట్స్ ఇంక్లూడ్ మెనీ నోటబుల్ డిసిపుల్స్ ఇంక్లూడింగ్ హరిప్రసాద్ చౌరాషియా, నిత్యానంద్ హల్దీపూర్ అండ్ నిఖిల్ బెనర్జీ. ఆమె యొక్క శిష్యులు కానీ లేదా ఆమె యొక్క విద్యార్థులలో హరిప్రసాద్ చౌరాషియా అనేటువంటి ఆయన చాలా ఫేమస్ పర్సనాలిటీ. ఈయన కూడా నిత్యానంద్ హల్దీపూర్ మరియు నిఖిల్ బెనర్జీ వంటి అనేక మంది ప్రముఖులు ఆవిడికి శిష్యులుగా ఉన్నారనమాట. అలాగే ఆవిడికి 1977లో పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చిందండి. 1917వ సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో బైలింగ్వల్లో ప్రిపేర్ అయ్యేటువంటి వారందరికీ కూడా యూజ్ అయ్యే విధంగా పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా మేము మీకు అందిస్తున్నామండి. సో మీరు 499 రూపీస్ మెగా కోర్స్ తీసుకున్నట్లయితే ఇందులో తెలుగులో వీడియో క్లాసెస్ ఉంటాయి. 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్, ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుందండి, 4,000 ప్లస్ బిట్స్ ఉంటాయి. 15 మాక్ టెస్ట్కి సంబంధించి బైలింగ్వల్లో ఉన్నటువంటి మాక్ టెస్ట్ ఉంటాయి. 30 ప్లస్ ప్రీవియస్ పేపర్స్ ఉంటాయన్నమాట. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు అన్నీ మీకు యాక్సెస్లోనికి రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 499 రూపీస్ మెగా కోర్స్ తీసుకోండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది రిమైనింగ్ డేస్లో ప్రిపేర్ కావడానికి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ మ్యూజిషియన్స్ అండ్ దేర్ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ క్రింది సంగీతకారుల జంట మరియు వారి యొక్క వాయిద్యాల్లో ఏది తప్పుగా ఉంది అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి పండిట్ రామ్ నారాయణ్ అనేటువంటి ఆయన సరోద్ ప్లేయర్ కాదు. ఓకే, పండిట్ రామ్ నారాయణ్ అనేటువంటి ఆయన సరోద్ అనేటువంటి యొక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేసేటువంటి వ్యక్తి కాదనమాట. సో ఆయనకి వేరొక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లో ఆయన ఫేమస్ పర్సనాలిటీ. అయితే మరి పండిట్ రామ్ నారాయణ్ అనేటువంటి ఆయన ఏ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేసేటువంటి వ్యక్తి అంటే సారంగి అనేటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేసేటువంటి వ్యక్తి అనమాట. ఈయనకి చాలా అవార్డ్స్ వచ్చాయండి, ఈయన చాలా ఫేమస్ పర్సనాలిటీ. సో ఈయనకి పద్మశ్రీ అవార్డు 1976లో వచ్చింది, పద్మభూషణ్ 1991లో వచ్చింది, పద్మవిభూషణ్ 2005లో ఇచ్చారు, సంగీత నాటక అకాడమీ అవార్డు 1974-75కి సంబంధించినటువంటి ఒక అవార్డు అయితే ఇచ్చారు. ఇంకా నేషనల్ సంగీత నాటక అకాడమీ అవార్డు 1975లో వచ్చింది, రాజస్థాన్ సంగీత నాటక అకాడమీ అవార్డు 1988-89కి సంబంధించిన అవార్డు వచ్చింది, కాళిదాస సమ్మాన్ అవార్డు 1991-92కి సంబంధించిన అవార్డు వచ్చింది, ఆదిత్య విక్రమ్ బిర్లా కళాషికార్ పురస్కార్ అవార్డు 1999లో వచ్చింది. ఇంకా రాజస్థాన్ రత్న అవార్డు 2013లో ఇచ్చారు, గ్లోబల్ ఇండియన్ మ్యూజిక్ అకాడమీ అవార్డ్స్ 2014లో ఇచ్చారు.
ఇంకా పండిట్ భీమ్సేన్ జోషి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ 2015-16కి సంబంధించినటువంటి అవార్డు కూడా రావడం జరిగిందనమాట. సో ఇన్ని అవార్డ్స్ ఈయనకి రావడం జరిగింది. ఈయన సరోద్ అనేటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేసేటువంటి వ్యక్తి కాదు, ఈయన సారంగి అనేటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేసేటువంటి ఫేమస్ పర్సనాలిటీ అనమాట పండిట్ రామ్ నారాయణ్ గారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేసేటువంటి ఫేమస్ పర్సనాలిటీస్, ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో ఈ టేబుల్ నుంచి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ సంతూర్ అనేటువంటి ఈ యొక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేసేటువంటి పాపులర్ పర్సనాలిటీస్ ఎవరైనా చూస్తే పండిట్ శివకుమార్ శర్మ అండి, అలాగే భజన్ సోపోరి అనేటువంటి వారు సంతూర్ అనేటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేసేటువంటి ఫేమస్ పర్సనాలిటీస్. ఇంకా సరోద్కి సంబంధించి అజ్మద్ అలీ ఖాన్, షరణ్ రాణి, ఆలీ అక్బర్ ఖాన్, బుద్ధాదేవ్ దాస్ గుప్తా అనేటువంటి వారు సరోద్ అనేటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేసేటువంటి వారు. ఇంకా సితార్కి సంబంధించి చూసుకున్నట్లయితే పండిట్ రవిశంకర్, అనుష్కా శంకర్, ముష్తాక్ అలీ ఖాన్, ఉస్తాద్ విలాయత్ ఖాన్ అనేటువంటి వారు సితార్ని ప్లే చేసేటువంటి వ్యక్తులు. ఇంకా సారంగి అనేటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించి షాఖూర్ ఖాన్, పండిట్ రామ్ నారాయణ్, అలాగే ఉస్తాద్ బిందా ఖాన్. ఇప్పుడే మనం చెప్పాము ఆయన సరోద్ ప్లేయర్ కాదు, పండిట్ రామ్ నారాయణ్ అనేటువంటి ఆయన సారంగి అనేటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేసేటువంటి వ్యక్తి. ఈయనకి చాలా అవార్డ్స్ వచ్చాయి, ఇప్పుడే నేను క్లియర్గా అవన్నీ కూడా చెప్పాను. అలాగే వీణ ప్లే చేసేటువంటి వ్యక్తుల్లో జియా మొహియుద్దీన్ దాగర్, యమాని శంకర్ శాస్త్రి అనేటువంటి వారు వీణని ప్లే చేసేటువంటి వారిలో ఫేమస్ పర్సనాలిటీస్. ఇంకా వయోలిన్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఎంఎస్ గోపాలకృష్ణన్, ఎం చంద్రశేఖర్, ఎన్ రాజాం అనేటువంటి వారు వయోలిన్ ప్లే చేసేటువంటి వ్యక్తుల్లో ఫేమస్ పర్సనాలిటీస్. ఇంకా గిటార్కి సంబంధించి చూసుకున్నట్లయితే బ్రజ్భూషణ్ కబ్రా అనేటువంటి వారు ఈ గిటార్ని ప్లే చేసేటువంటి వారిలో ఫేమస్ పర్సనాలిటీస్ అండి. ఇంకా మాండోలిన్కి సంబంధించి చూసుకుంటే యు శ్రీనివాస్ అనేటువంటి ఆయన ఫేమస్ పర్సనాలిటీ. షహనాయికి సంబంధించి చూసుకుంటే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఫేమస్ పర్సనాలిటీ ఫర్ షహనాయ్ అండి. ఇంకా ఆలీ అహ్మద్ హుస్సేన్ అనేటువంటి ఆయన ఈ షహనాయిని ప్లే చేసేటువంటి వారిలో చాలా ఫేమస్ పర్సనాలిటీస్ వీరు. అలాగే ఫ్లూట్కి సంబంధించి చూసుకుంటే హరిప్రసాద్ చౌరాషియా, అలాగే పన్నాలాల్ ఘోష్ అనేటువంటి వారు ఫ్లూట్ అనేటువంటి ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేసేటువంటి వారిలో ఫేమస్ పర్సనాలిటీ. తబలాకి సంబంధించి జాకీర్ హుస్సేన్, అల్లా రకా ఖాన్, పండిట్ కృష్ణ మహారాజ్ అనేటువంటి వారు తబలా అనేటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేసేటువంటి వారు. ఇంకా మృదంగంకి సంబంధించి చూసుకుంటే కేవి ప్రసాద్, ఎస్వి రాజారావు, పాల్ఘాట్ మణి అయ్యర్ అనేటువంటి వారు ఫేమస్ పర్సనాలిటీ. కాంజ్రా అనేటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేసేటువంటి వారిలో పుదుక్కోటి దక్షిణమూర్తి పిళ్ళై అనేటువంటి వారు కాంజ్రా అనేటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేసేటువంటి వారు. ఘటం అనేటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించి టిహెచ్ వినాయకరామ్, ఈఎం సుబ్రహ్మణ్యం అనేటువంటి వారు ఈ ఘటం అనేటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేస్తారు. ఇంకా పక్వాజ్ అనేటువంటి ఈ యొక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించి తోతారాం శర్మ, పండిట్ అయోధ్య ప్రసాద్, గోపాల్ దాస్ అనేటువంటి వారు ఈ పక్వాజ్ అనేటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేసేటువంటి ఫేమస్ పర్సనాలిటీస్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ టేబుల్, సో మీరు ఇవి చదువుకొని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మ్యూజిక్ కంపోజర్ డ్యో వాజ్ హానర్డ్ విత్ ది నేషనల్ లతా మంగేష్కర్ అవార్డ్ ఫర్ ది ఇయర్ 2020? 2020 సంవత్సరానికి జాతీయ లతా మంగేష్కర్ అవార్డుతో సత్కరించబడినటువంటి సంగీత స్వరకర్త ద్వయం ఎవరు అని అడిగారు. సో వారు ఎవరు అంటే ఆనంద్ మిలింద్ అనేటువంటి వారికి 2020 సంవత్సరానికి సంబంధించి జాతీయ లతా మంగేష్కర్ అవార్డుతో సత్కరించడం జరిగిందనమాట. ఓకే, ఆనంద్ మిలింద్ అనేటువంటి వీరిద్దరికీ కలిపి 2020లో జాతీయ లతా మంగేష్కర్ అవార్డు అయితే ఇచ్చారు. సో ఈ ఆనంద్ మిలింద్ అనేటువంటి వారు ఆనంద్ మిలింద్ శ్రీవాస్తవ్ అనేటువంటి వారు భారతీయ చలనచిత్ర సంగీత స్వరకర్తల ద్వయం అనమాట. సో స్వరకర్త చిత్రగుప్త దంపతులకు జన్మించినటువంటి వారు 200కి పైగా బాలీవుడ్ చిత్రాలకు సంగీతాన్ని అందించారు. ఈ సోదరులు 1984 సంవత్సరంలో అబ్ ఆయేగా మజాతో ఆరంగేట్రం చేశారనమాట ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఆ తర్వాత 1988లో ఖయామత్ సే ఖయామత్ తక్తో అనేటువంటి వారి యొక్క ఫిల్మ్ ఏదైతే ఉందో వాళ్ళు పనిచేసిన ఫిల్మ్, అది ప్రధాన విజయంగా వాళ్ళు సాధించడం జరిగింది. ఓకే, సో ఈ ఆనంద్ అండ్ మిలింద్ శ్రీవాస్తవ అనేటువంటి వారికి 2020లో జాతీయ లతా మంగేష్కర్ అవార్డు అయితే ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఖాయల్ ఇన్ క్లాసికల్ హిందుస్థానీ మ్యూజిక్? ఈ క్రింది వారిలో ఎవరు శాస్త్రీయ హిందుస్థానీ సంగీతంలో ఖాయల్కు సంబంధించినటువంటి వారు అని అడిగారు. సో ఖాయల్కు సంబంధించినటువంటి వ్యక్తి అమీర్ ఖుష్రో అండి. సో అమీర్ ఖుష్రో అనేటువంటి ఆయన ఈ ఖాయల్ అనేటువంటి
హిందుస్థానీ సంగీతానికి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. సో ఈ ఖయాల్ అంటే ఏంటనేది చూసుకున్నట్లయితే, ఖయాల్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ దట్ ఎంఫసైజెస్ ఇంప్రొవైజేషన్ అండ్ క్రియేటివిటీ. ఖయాల్ అనేది హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం యొక్క ఒక రూపం అనమాట. ఇది ఇంప్రొవైజేషన్ మరియు సృజనాత్మకత గురించి నొక్కి చెబుతుంది. ఓకే, ది టర్మ్ ఖయాల్ లిటరల్లీ మీన్స్ ఇమాజినేషన్ ఇన్ పర్షియన్, రిఫ్లెక్టింగ్ ది ఇంప్రొవైజేషనల్ అండ్ ఎక్స్ప్రెసివ్ నేచర్ ఆఫ్ దిస్ జర్నర్. ఖయాల్ అనేది పర్షియన్ పదానికి సంబంధించినటువంటి ఒక భాషలో ఊహ అంటే ఊహించడం అనే దాని గురించి తెలిపేటువంటి మీనింగ్ ఉన్నటువంటి వర్డ్ అనమాట ఖయాల్ అంటే. ఇది ఈ శైలి యొక్క ఇంప్రొవైజేషన్ మరియు వ్యక్తీకరణ స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఇట్ ఆరిజినేటెడ్ ఇన్ ది లేట్ 18th century అండ్ బికేమ్ ది డామినెంట్ ఫార్మ్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్ ఇన్ నార్త్ ఇండియా, సర్పాసింగ్ ది ఓల్డర్ ధ్రుపద్ స్టైల్. ఇది 18వ శతాబ్దం చివరిలో ఉద్భవించింది మరియు ఉత్తర భారతదేశంలో శాస్త్రీయ సంగీతం యొక్క ఆధిపత్య రూపంగా మారిందనమాట. పాత ధ్రుపద్ శైలిని ఇది అధిగమించడం జరిగింది. అలాగే ఖయాల్ పర్ఫార్మెన్సెస్ టిపికల్లీ ఇన్వాల్వ్ ఏ వోకలిస్ట్ అకంపెనీడ్ బై ఇన్స్ట్రుమెంట్స్ లైక్ హార్మోనియం, తబ్లా, సారంగి, ఫోకసింగ్ ఆన్ ది ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ రాగాస్. సో ఖయాల్ ప్రదర్శనలో సాధారణంగా రాగాల అన్వేషణపై దృష్టి సారించి హార్మోనియం, తబలా మరియు సారంగి వంటి వాయిద్యాలతో పాటు గాయకుడు ఉంటాడనమాట. సో వీటన్నిటితో కలిపి చేసేదే ఖయాల్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ది టర్మ్ ఘటం రిఫర్స్ టు. ఓకే, ది టర్మ్ ఘటం రిఫర్స్ టు విచ్ పర్క్యూషన్ ఇన్స్ట్రుమెంట్ కామన్లీ యూజ్డ్ ఇన్ కర్ణాటిక్ మ్యూజిక్ పర్ఫార్మెన్సెస్. ఘటం అనేటువంటి పదం కర్ణాటక సంగీత ప్రదర్శనలో సాధారణంగా ఉపయోగించేటువంటి పర్కషన్ వాయిద్యాన్ని సూచిస్తుంది. సో ఇక్కడ ఘటం అంటే పాట్ అండి, లేదా కొండ అని చెప్పేసి పిలుస్తాము. ఇక్కడ మీరు చూడండి, సో వీటిని ఘటం అని చెప్పేసి అంటారు. ఇది కూడా ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. సో ఘటం అని చెప్పేసి పిలుస్తారు, ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, సో ఈ ఘటంతో కూడా మ్యూజిక్ని మనం కంపోజ్ చేయొచ్చు. సో ఏ ఘటం ఈజ్ ఏ లార్జ్ నారో మౌత్డ్ అర్థన్వేర్ పాట్ యూజ్డ్ యాజ్ ఏ పర్కషన్ ఇన్స్ట్రుమెంట్. సో ఘటం అనేది ఒక పెద్ద ఇరుకైన నోరు కలిగినటువంటి మట్టి కొండ అనమాట. సో మనం ఎప్పుడు చూసేదే, దీన్ని పర్కషన్ వాయిద్యంగా ఉపయోగిస్తారు. సో ది ఘటం ఈజ్ పర్కషన్ ఇన్స్ట్రుమెంట్ దట్ ఈజ్ యూటిలైజ్డ్ ఇన్ సెవరల్ ఇండియన్ రిపోర్టైర్స్. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఘటం అనేది అనేక భారతీయ సంగీత కచేరీలలో ఉపయోగించేటువంటి ఒక పర్కషన్ వాయిద్యం అనమాట. ది ఘటం ఈజ్ అన్ ఇండియన్ పర్కషన్ ఇన్స్ట్రుమెంట్ దట్ డేట్స్ బ్యాక్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. సో ఘటం అనేది వేల సంవత్సరాల నాటి భారతీయ సంగీత వాయిద్యానికి చెందింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇట్ ఈజ్ ఏ నారో మౌత్డ్ క్లే పాట్, అంటే ఇది ఇరుకైన నోరు కలిగినటువంటి ఒక బంకమట్టి కొండ అండి. సో ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ ప్లాస్టిసిన్ క్లే ఆర్ వాటర్ కెన్ బి యూజ్డ్ టు చేంజ్ ది పిచ్ సిగ్నిఫికెంట్లీ. సో దీని యొక్క పిచ్ని మార్చడానికి సంబంధించి సో తక్కువ మొత్తంలో ప్లాస్టిక్ను బంకమట్టి లేదా నీటిని ఉపయోగించి తయారు చేస్తారు దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్, అల్లా రకా ఈజ్ ఫేమస్ ఫర్ ప్లేయింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. అల్లా రకా ఈ క్రింది ఏ సంగీత వాయిద్యం వాయించడంలో ప్రసిద్ధి చెందారు. సో అల్లా రకా అనేటువంటి ఈయన తబలా అనేటువంటి యొక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేసేటువంటి వ్యక్తుల్లో ఒక ఫేమస్ పర్సనాలిటీ అండి. సో అల్లా రకా అనేటువంటి ఆయనకి పద్మశ్రీ అవార్డు 1977లో వచ్చింది. తర్వాత సంగీత నాటక అకాడమీ అవార్డు 1982లో ఇచ్చారనమాట. ఈ 2 అవార్డ్స్ వచ్చాయి ఆయనకి. అండ్ అదర్ తబలా ప్లేయర్స్ కూడా ఉన్నారు. వారు జాకీర్ హుస్సేన్, లాతిఫ్ ఖాన్, కిషన్ మహారాజ్, అలాగే సుఖ్విందర్ సింగ్ అనేటువంటి వారు ఈ తబలా అనేటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేసేటువంటి వ్యక్తుల్లో ఫేమస్ పర్సనాలిటీస్ అనమాట వీరు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అల్లా రకా ఖాన్కి చెందినటువంటి ఆయన యొక్క కొడుకే జాకీర్ హుస్సేన్ అండి. సో వీరిద్దరూ కూడా ఈ తబలాని ప్లే చేసేటువంటి వ్యక్తుల్లో ఫేమస్ పర్సనాలిటీస్. నెక్స్ట్ క్వశ్చన్, బుద్ధాదేవ్ దాస్ గుప్తా ఈజ్ ఫేమస్ ఫర్ ప్లేయింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. బుద్ధాదేవ్ దాస్ గుప్తా ఈ క్రింది వాటిలో ఏ సంగీత వాయిద్యం వాయించడంలో ప్రసిద్ధి చెందారు. సో బుద్ధాదేవ్ దాస్ గుప్తా అనేటువంటి ఆయన సరోద్ అనేటువంటి యొక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేసేటువంటి వ్యక్తుల్లో ఫేమస్ పర్సనాలిటీ అండి. సో సరోద్ ప్లేయర్ బుద్ధాదేవ్ దాస్ గుప్తా వాజ్ ఎన్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిషియన్. సో సరోద్ వాయిద్యకారుడైనటువంటి బుద్ధాదేవ్ దాస్ గుప్తా గారు ఒక భారతీయ శాస్త్రీయ సంగీతకారుడు అనమాట. సో ఈ ఫార్మలీ లివ్డ్ ఇన్ కోల్కతా, ఇండియా. సో ఈయన గతంలో కోల్కతాలో నివసించేవారు. సో హీ వాజ్ వన్ ఆఫ్ ది మ్యూజిషియన్స్ లిస్టెడ్ ఇన్ ది రాగా గైడ్ బై నింబస్ రికార్డ్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన నింబస్ రికార్డ్స్ ద్వారా ది రాగా గైడ్లో జాబితా చేయబడినటువంటి సంగీతకారుల్లో ఈయన కూడా ఒకరనమాట.
At the age of 84, Pandit Buddhadev Dasgupta passed away in Kolkata in 2018. సో 2018 సంవత్సరంలో ఆయన కోల్కతాలో మరణించారు. On February 1st, 1933, he was born in the బీహార్ సిటీ ఆఫ్ బగల్పూర్. సో బీహార్లోని బగల్పూర్ అనేటువంటి ఒక సిటీలో 1933 సంవత్సరం ఫిబ్రవరి 1న ఆయన జన్మించారు. ఇన్ 2012 హీ ప్రెజెంటెడ్ ది పద్మభూషణ్ అవార్డ్. 2012లో ఆయనకి పద్మభూషణ్ అవార్డు అయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అబ్దుల్ కరీం ఖాన్ బిలాంగ్స్ టు విచ్ ఘరానా? అబ్దుల్ కరీం ఖాన్ అనేటువంటి ఆయన ఏ ఘరానాకు చెందినటువంటి వ్యక్తి అంటే కిరానా ఘరానా అనేటువంటి ఒక ఘరానాకి చెందినటువంటి వ్యక్తి అండి. సో ఘరానాస్కి సంబంధించినటువంటి టాపిక్ పైన కూడా నేను వీడియో అయితే చేశాను గతంలో, అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా పెట్టడం జరిగిందండి. సో ఘరానాస్ గురించి కూడా మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి, ఖచ్చితంగా మీరు అది కూడా చూసుకోవాలి. కాబట్టి మేము ప్రొవైడ్ చేసినటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ కానీ, మాక్ టెస్ట్ కానీ, ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కానీ, 499 రూపీస్ మెగా కోర్స్ కానీ ఇవి మీరు ఖచ్చితంగా తీసుకోండి. 25 డేస్ మీకు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో ఇక్కడ అబ్దుల్ కరీం ఖాన్ అలాగే అబ్దుల్ వాహిద్ ఖాన్ అనేటువంటి వారు కిరానా ఘరానా అనేటువంటి ఒక ఘరానాని స్థాపించినటువంటి వ్యక్తులండి వీళ్ళు. ఓకే, సో ఈ కిరానా ఘరానాని స్థాపించినటువంటి వ్యక్తులు ఎవరు అంటే అబ్దుల్ వాహిద్ ఖాన్ అలాగే అబ్దుల్ కరీం ఖాన్ అనేటువంటి వారు ఈ కిరానా ఘరానాని స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణారావు శంకర్ పండిట్ బిలాంగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యూజిక్ ఘరానాస్? కృష్ణారావు శంకర్ పండిట్ ఈ క్రింది వాటిలో ఏ సంగీత ఘరానాకు చెందినటువంటి వ్యక్తి? కృష్ణారావు శంకర్ పండిట్ అనేటువంటి ఆయన గ్వాలియర్ ఘరానాకి చెందినటువంటి వ్యక్తి అండి. గ్వాలియర్ ఘరానాకి చెందినటువంటి వ్యక్తి అనమాట. సో గ్వాలియర్ ఘరానా చూసినట్లయితే కృష్ణారావు శంకర్ పండిట్ 1893 నుంచి 1989 మధ్య ఈయన ఒక ఫేమస్ ప్రామినెంట్ హిందుస్థానీ క్లాసికల్ వోకలిస్ట్గా గ్వాలియర్ ఘరానాకి చెందినటువంటి వ్యక్తిగా ఉన్నారు. సో గ్వాలియర్ ఘరానాను హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో పురాతనమైన మరియు అత్యంత ప్రభావవంతమైనటువంటి ఘరానాలలో ఒకటిగా పరిగణిస్తారనమాట గ్వాలియర్ ఘరానాని. ఆయన అంకితభావంతో కూడినటువంటి గురువు మరియు అనేక మంది శిష్యులకు ఆయన శిక్షణ ఇచ్చినటువంటి వ్యక్తి. గ్వాలియర్ ఘరానా వారసత్వ పరిరక్షణ మరియు వ్యాప్తికి గణనీయంగా ఆయన దోహదపడ్డారు. ఆయన గ్వాలియర్లో శంకర్ గంధర్వ మహావిద్యాలయాన్ని కూడా స్థాపించడం జరిగింది. సో గ్వాలియర్ ఘరానా ఖాయల్ గానంపై దాని ప్రాధాన్యతకు ప్రసిద్ధి చెందింది అనేది సో ఈ యొక్క గ్వాలియర్ ఘరానాకి సంబంధించినటువంటి స్టోరీ అండి. సో ఇవి మనకి ఆర్ట్ అండ్ కల్చర్లో మ్యూజిషియన్స్ అండ్ దేర్ ఫేమస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించినటువంటి టాపిక్. సో మీరు ఖచ్చితంగా ఈ 25 డేస్లో మీరు అట్లీస్ట్ మంచి మార్కులు తెచ్చుకోవాలి అనుకుంటే మేము ప్రొవైడ్ చేసినటువంటి 499 రూపీస్ మెగా కోర్స్ కానీ, 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ కానీ, అలాగే 199 రూపీస్ మాక్ టెస్ట్ సిరీస్కి సంబంధించి 15 మాక్ టెస్ట్ ఉన్నటువంటి కోర్సు, అలాగే 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కోర్స్ అయితే తీసుకోండి. ఇవి మీకు చాలా హెల్ప్ చేస్తాయి. ఇప్పటివరకు చాలామంది తీసుకున్నారు. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.